ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు కవిత. కొద్దిసేపటి క్రితం ఆమె ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కు బయలుదేరారు. కవిత వెంట కేటీఆర్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. పార్టీ ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్కు వచ్చే ముందు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు కవిత. న్యాయం గెలిచింది, పోరాటం ఇక ముందు కూడా కొనసాగుతుందన్నారు కవిత. ఇప్పటికైనా నిజమే గెలుస్తుందని కామెంట్ చేశారు. 5.5 నెలల తర్వాత కవిత హైదరాబాద్ వస్తున్నారు. మార్చి 15న లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి తీహార్ జైల్లో ఉన్నారు. నిన్న సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ట్రయల్ కోర్టులో విచారణ ఉండడంతో రాత్రి ఢిల్లీలోనే ఉన్నారు. ట్రయల్ కోర్టు విచారణకు వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు. అయితే ఆ విచారణ వాయిదా పడడంతో హైదరాబాద్కు బయలుదేరారు కవిత. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు కవిత. కొద్దిసేపటి క్రితం ఆమె ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కు బయలుదేరారు. కవిత వెంట కేటీఆర్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. పార్టీ ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్కు వచ్చే ముందు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు కవిత. న్యాయం గెలిచింది, పోరాటం ఇక ముందు కూడా కొనసాగుతుందన్నారు కవిత. ఇప్పటికైనా నిజమే గెలుస్తుందని కామెంట్ చేశారు. 5.5 నెలల తర్వాత కవిత హైదరాబాద్ వస్తున్నారు. మార్చి 15న లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి తీహార్ జైల్లో ఉన్నారు. నిన్న సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ట్రయల్ కోర్టులో విచారణ ఉండడంతో రాత్రి ఢిల్లీలోనే ఉన్నారు. ట్రయల్ కోర్టు విచారణకు వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు. అయితే ఆ విచారణ వాయిదా పడడంతో హైదరాబాద్కు బయలుదేరారు కవిత.